सत्यज्ञान सुख स्वरूपममलं क्षीरात् मध्यस्थितं योगावरं यज्ञं क्षेत्रविनाशता भयभरं मित्राणमर्कच्छिवं चक्रीभूतफणीन्द्रमिन्द्रवनं लक्ष्मीनृसिंहं भजे श्रीमद्दिव्यमुनीन्द्रचित्तनिलयं सीतामनोनायकं पादं भजेहं त्वमस्मिन्कार्य नियोगे रमसमेत प्रसन्न वेंकटेश्वर स्वामी नमः श्री सीतारामचंद्र स्वामी नमः कुंडगंडु आंजनेय स्वामी देवताभ्यो नमः सायंकाल ध्यायामि ध्यानं समर्पयामि नमस्कार ఇంకా వాళ్ళతో దూరంగా అక్కడి నుంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి मुहूर्तस्मुहूर्तोऽस्तु अस्य श्री भगवतो देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य देवदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य वेदान्तवेद्य पुराणपुरुषोत्तम जानकी हनुमान् मारुतात्मजा सर्वज्ञानप्रदा सीता देवी मुद्रफलनायक अशोकमणिका चेता सर्वमाया निरञ्जन सर्वबन्धाविमुक्ता रक्षो विध्वंसः अन्न మీరు గోరే మోడ్కి అప్లై గారు अशोकमणिका चेता सर्वमाया निरञ्जन सर्वबन्धाविमुक्ता रक्षो विध्वंसः परविद्यापरिहारः परशूर्याव्याशः परमन्त्रानिराकार्ता परिविप्रवेदकः
भीमदेव सहाय शत्रुरायास्तु मङ्गलम् जयमाङ्गल्यसूत्रं त्रिभुवन विजयशत्रुसर्वं धर्मयुरन्दं नत्ते रामानुजाचार्यः कथा शिरोः दिवे दिवे नमस्कुर्यामि ఓకే సార్ చంద్ర భగవానికి ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మరియు అదేవిధంగా ఇక్కడ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడటానికి కమిషన్ ఎండోమెంట్స్గా హనుమంతరావు ఈరోజు రావడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో అంజనారెడ్డి గారు, సర్పంచ్ ఆదిరెడ్డి గారు ఇంతకుముందు నేను ఇక్కడ ఆడియోగా చేశాను కాబట్టి చాలామంది చిరపరిచితులు ఉన్నారు. అందరి సమక్షంలో నేను అడ్వైజర్ గారు ధర్మపురి యొక్క మాస్టర్ ప్లాన్ని అక్కడంతా కూడా సమీక్ష చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్రంగా వెలుగొందనున్నది. మన ప్రభుత్వం సీఎం గారి యొక్క నేతృత్వంలో వరుసగా దేవాలయాల అభివృద్ధి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు అన్ని టెంపుల్స్ని అభివృద్ధి చేయాలా, పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి పుష్కరాల సందర్భంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం, బాసర ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకోవడం, భద్రాచలం, కాళేశ్వరం వరుసగా మరి యొక్క అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. పనులు కూడా త్వరలో ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ధర్మపురి కూడా డెవలప్మెంట్ కోసం కూడా రావడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్ని మొత్తం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి, అంజన్న భక్తులకి ఇది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఒక పెద్ద ఎత్తున మహాక్షేత్రంగా వెలుగొందాలనేది కోరిక ఉంది. దానిలో భాగంగా కూడా ఒక మొత్తం కూడా కమిషన్ ఆఫీస్ ఒక మీటింగ్ పెట్టుకున్న త్వరలోనే పూర్తి స్థాయిలో దీనికి కూడా రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొన్ననే మనకు 35 కోట్లు కూడా మనకి చౌల్ట్రీ కోసం మొత్తం 100 బెడ్రూమ్స్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన టీటీడీ వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. దానిలో భాగంగా ల్యాండ్ కూడా అలాట్మెంట్, తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగింది. త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి అనుక్షణం వారు తప్పిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు. వారి సమక్షంలో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినాయి. త్వరలోనే ఆ చౌల్ట్రీతో మొదలై మాస్టర్ ప్లాన్తో ఉండి గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కొంత సర్వే చేసి కొంత ప్రాథమికమైనటువంటి మొత్తం ప్రణాళిక కూడా సిద్ధమైంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి విజయం మేరకు మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ మాస్టర్ ప్లాన్ తీసుకెళ్లి సార్ ముందు పెట్టి దీనికి కూడా త్వరలోనే అనుమతి తీసుకున్నటువంటి ప్రయత్నంగా కమిషన్గా చేసుకోవడం జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో త్వరలో ఈ పుష్కరాల అనంతరం, పుష్కరాల సమయం కాబట్టి ఇప్పుడు బాసర భద్రాచలం ఎక్కువ ఉంది కాబట్టి పుష్కరాల తర్వాత అయినా సరే దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ మొన్న కొన్ని లోటుపాట్లు కనబడాయి సార్. లడ్డు సరిపోకపోవడం, చలవ పందులు విరిగిపోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద జయంతికి ఏ రకంగా చేస్తారు? నేను జగిత్యాల ఆడియో కూడా చేసిన. హనుమత్ జయంతి, చిన్న జయంతి, పెద్ద జయంతి చాలా పెద్ద కార్యక్రమాలు. దాదాపుగా లక్షలాది మంది అనూహ్యంగా వస్తారు. మనం 1,00,000 అనుకుంటే 2 లక్షలు, 5 లక్షలు అంటే 10 లక్షలు వస్తారు. అంచనాలకు అందనటువంటి పరిస్థితి. కొత్త యువ గారు యాక్టివ్గా చేస్తున్నారు. వీరు అన్ని విధాలుగా ఇక్కడే ఉంటూ పూర్తి స్థాయి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారు రాగానే తెల్లారే ఆ జయంతి ఉత్సవం జరిగింది. అయినా సమర్థవంతంగా చేశారు. డెఫినెట్గా అట్లాంటి చిన్న చిన్నగా జరుగుతుంటే ఇంత పెద్ద కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు జరిగినటువంటి కార్యక్రమంలో చిన్న జరగడం సహజం. తర్వాత పునరావృతం కాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది డెఫినెట్గా ఆలోచన చేసుకొని చేయడం జరుగుతుంది.